గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగి పంటలపైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సమస్యను పరిష్కారం దిశగానే స్పీడ్ బ్రీడింగ్ టెక్నాలజీని ఉపయోగించి కొత్త రకం కంది విత్తనాన్ని అభివృద్ధి చేశారు ఇక్రిసాట్ సైంటిస్టులు. వారు డెవలప్మెంట్ చేసిన కంది విత్తనాలు 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను తట్టుకొని తక్కువ నీటితో పెరిగే భవిష్యత్తు తరాల ఆహార కొరత తీర్చనుందని అంటున్నారు. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ఏటేటా భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఉష్ణోగ్రతలు పెరగడంతో తక్కువ నీటితో పండే పప్పు ధాన్యాల ఉత్పత్తి ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితిని అధిగమించడానికి అధిక ఉష్ణోగ్రతలో నీటి కొరత ఉన్నా పండే కంది విత్తనాన్ని డెవలప్ చేశారు ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు. కంది పంట సాధారణంగా వర్షాకాలంలోనే పండుతుంది. కానీ ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు డెవలప్ చేసిన సీడ్ వానాకాలం, ఎండాకాలం 2 సీజన్లలో పండుతుంది. ఈ సూపర్ సీడ్ ఇప్పుడున్న కంది పంట కన్నా తక్కువ సమయంలో చేతికొస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. పంట మొత్తం ఒకేసారి హార్వెస్ట్ చేసుకునేలా ఉంటుందని, దీనివల్ల రైతులకు లాభాలు వస్తాయంటున్నారు. Of that genetic point here, we use the speed breeding facilities just to hasten the development period so that it didn't take long time to develop. Using speed breeding, we can sort of reduce the total time for developing and releasing a variety. But otherwise it is important. So number 1, it is thermotolerant, 45 degrees centigrade, it can tolerate. Number 2, resistance to several of these bacteria. Number 3 is uniform maturity, which allows you for machine harvesting and which you can sow. In other pigeon pea varieties, it is go on, you have to pluck 1, 2, 3, 4 times. స్పీడ్ బ్రీడింగ్ టెక్నాలజీ అనే విధానాన్ని ఉపయోగించి ఈ సూపర్ సీడ్ ను అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. ఈ టెక్నాలజీ సహాయంతో తక్కువ సమయంలోనే కొత్త రకాలను తయారు చేసే అవకాశం ఉంది. సంప్రదాయ పద్ధతుల్లో 7 నుంచి 10 సంవత్సరాలు పట్టే బ్రీడింగ్ ప్రక్రియ ఇప్పుడు 2-3 సంవత్సరాల్లోనే పూర్తవుతుంది. కొత్త వంగడంతో 125 రోజుల్లోనే కంది పంట చేతికి వస్తుంది. ఈ సూపర్ సీడ్ ని ICPV 25444 అనే పేరుతో పిలుస్తున్నారు. కొత్త కంది విత్తనాన్ని అభివృద్ధి చేసి రైతుల కోసం అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు శాస్త్రవేత్తలు. కాయ కొన్ని చెట్లు విచిడి స్టేజ్ లో ఉంటాయి, కొన్ని ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉంటాయి. సో కాయ ఫార్మేషన్ అనేది కాదు. సో ఇది మన సమ్మర్ లో విత్తుకున్నా కూడా ఇది మనకు సమ్మర్ లో మనకు ఇది పంట వస్తుంది. సో ఇది మాత్రమే మనకు కొన్ని దట్స్ వై వి ఆర్ టెల్లింగ్, అందుకే మేము చెప్తున్నాం ఏంటి అంటే ఇది ఫస్ట్ సమ్మర్ పిజన్ పీ అని. ప్రపంచంలో మీరు ఇప్పుడు ఏ నలుమూలన చూసినా కూడా ఎండాకాలంలో ఎక్కడ పిజన్ పీ అనేది ఎవరు పండించరు. సో మనము ఇప్పుడు మన రీసెర్చ్ ద్వారా దీన్ని డెవలప్ చేసి 4 సంవత్సరాలు టెస్ట్ చేసి దీన్ని ఇప్పుడు డెవలప్ చేసి ఇప్పుడు మన ఫస్ట్ ఎండాకాలము కంది అని చెప్పొచ్చు. ఇప్పటిదాకా కంది వర్షాధారమే అని చెప్తున్నాము. కాకపోతే ఇప్పుడు మనము కందిని ఎండాకాలంలో కూడా పండించుకోవచ్చు. ఒక 4-5 ఇరిగేషన్లో తడియగలిగితే రైతు ఎండాకాలంలో కూడా మనం గ్రో చేసుకోవచ్చు. సో అది నూతన ఆవిష్కరణ. In the specifically importance of today's variety is that normally most of the pigeon pea varieties we bred in India, they are adapted to rainy season. But we don't have variety which adapt to summer conditions. So the main problem cause is that we can grow up to 5 million hectare in the rainy season. We can produce up to 3 million tons of pigeon pea. But the India's requirement is around 5 million tons. So we need to augment another 1.5 million ton of pigeon pea by horizontal expansion of the area under summer conditions. So for that what we did is we bred this particular variety which can tolerate up to 45 degrees centigrade and can be grown during the summer irrigated conditions. భవిష్యత్తులో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో ఈ సూపర్ సీడ్ పాత్ర కీలకమంటున్నారు శాస్త్రవేత్తలు. రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుందని చెబుతున్నారు. వ్యవసాయంలో ఇదొక మైలురాయి అవుతుందంటున్నారు.